హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై తయారీ విధానం చూపిస్తానండి. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకుంటే. కొత్తగా చూసేవారైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవాలి. ఇవి వేగిన వెంటనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. వీటిని సగానికి కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొంచెం తగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఒక టమాటాని నిలువుగా కట్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా కారం వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్స్ వేస్తున్నాను. ఇక్కడ పావు కప్పు వాటర్ వేసుకున్నాను. ఈ మాత్రం వేసుకొని కాసేపు మూత పెట్టుకోండి. కాసేపటి తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉంటే చూసారు కదా ఈ విధంగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ గింజ ఉడికిందా లేదో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ముక్క సాఫ్ట్గా ఉంటుంది, ఫ్రై అయిపోతుంది, చాలా బాగుంటుంది. మీకు సాల్ట్ ఏమైనా సరిపోలేదు అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి, కారం సరిపోయిందా లేదా అని. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.